ఆ మన కాడ గ్రామ పంచాయతీ ఎలక్షన్లకు షెడ్యూల్ విడుదలైందోల్లా. అంటే పంచాయతీ ఎలక్షన్ ఎప్పుడు, ఎన్ని రోజులు పెడతారు, నామినేషన్లు ఎదువరసంది, ఇగో ఇవన్నిటి గురించి ఎలక్షన్ సంఘపోలు చెప్పిర్రు. ఈ పంచాయతీ ఎలక్షన్ల గురించి చెప్పుకుందాం. ఈ ఎలక్షన్ల పేరు చెప్పి షెయి పార్టీ బీసీలకు చేసిన మోసం గురించి కూడా చెప్పుకుందాం పారి. మరి పంచాయతీ ఎలక్షన్లకు నోటిఫికేషన్ వచ్చేసిందోల్లా. వచ్చే నెల 11, 14, 17 తారీఖులల్లా ఎలక్షన్లు పెడతారు. ఇక ఎలక్షన్ కోడ్ మంగళవారం సందే అమలైందని ఎలక్షన్ సంఘం పెద్ద మేడం చెప్పుకొచ్చింది. 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు ఎన్నిక 17 డిసెంబర్ 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఈసారి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే జరుగుతాయి సర్పంచ్ మరియు వార్డు స్థానాలకు. అయితే సెప్టెంబర్ 29వ తారీఖు నాడు గిట్లనే నోటిఫికేషన్ ఇచ్చిర్రు. కానీ షెయి పార్టీ ఘనకార్యం చేయబట్టి ఆ ఎలక్షన్ల మీద స్టే పడ్డది. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ విడుదల చేసిర్రు. ఈ ఎలక్షన్లల్లా బీసీలకు 42% రిజర్వేషన్లు లేవు. అంటే ఇది షెయి పార్టీ చేసిన మోసమేనా కాదా? 42% రిజర్వేషన్లు అన్నారు, కామారెడ్డి డిక్లరేషన్లు అన్నారు, అవన్నీ గంగలా కలిసినాయి. అసలు కొత్త రిజర్వేషన్ల సంగతి దేవుడెరుగు. ఉన్న రిజర్వేషన్లను కూడా కోసిపాడేసింది సర్కారు. 42 అని ఊదరగొట్టి ఇప్పుడు 20% కూడా దాటలేదు. ఇష్టం వచ్చిన తీర్లా రిజర్వేషన్లు ఖరారు చేసిర్రు. అసలు ఎస్సీలు ఎస్టీలు ఒక్కలేని జాగలో కూడా వాళ్లకు రిజర్వేషన్ ఇచ్చిర్రు. అసలు ఎస్సీ ఎస్టీలే లేకుంటే ఎవరు నిలబడాలి? ఇక పురాగా ఎస్టీలే ఉన్న జాగల అసలు వాళ్ళకు రిజర్వేషనే లేదు. ఏడ చుడుగిదే కథ. ఆగమాగం జగన్నాథం. బీసీలకైతే అన్యాయం అంటే అన్యాయం జరిగింది. అందుకే తెలంగాణ అంతటా బీసీ సంఘం లీడర్లు రోడ్డెక్కిర్రు. ఇన్నొద్దులు ఆశ పుట్టించి ఆఖరికి నట్టేట ముంచినందుకు శాపాలు పెడుతుర్రు. నిజంగా ఇది దగం మోసం కాకుండా ఇంకేంటిది? అప్పట్లో రేవంత్ సార్ ఏమనే 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఓట్లకు పోతామని ఓగ చెప్పిండా? అరే రిజర్వేషన్లు ఇచ్చే తారీఖు గట్ల కాదు, గా తొవ్వల పోతే గాని పని కోర్టులో నిలబడది. ఇదంతా బీసీలను మత్మరిచ్చే ఏషమని బీఆర్ఎస్ పార్టీ ఎన్నో మాటలు చెప్పింది. ఇక ఇప్పుడు అదే నిజమైంది. ఈ రేవంత్ సారు బీసీలకు వెన్నుపోటు ఓడిచినట్టే చేసిండు పో అని అంటుర్రు పబ్లిక్.